తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘాలో భాగంగా డ్రోన్ కెమెరాలను ఎగురవేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలతో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న భయంతో వంట గ్యాస్కు భారీ డిమాండ్ ఏర్పడిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. సాధారణ రోజుల్లో రోజుకు 11,000కు పైగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ జరగగా ప్రస్తుతం రోజుకు 22,000కు పైగా గ్యాస్ కోసం బుక్ చేస్తున్నారన్నారు. జిల్లాలో గృహ అవసరాల వినియోగం కోసం, అలాగే విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలు, అత్యవసర సేవలకు ఎల్పీజీ సిలిండర్ల ద్వారా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు గ్యాస్ సిలిండర్లు గోకవరం, విశాఖపట్నం, విజయవాడలోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి ప్రతిరోజు సాధారణ స్థాయిలో సరఫరా అవుతున్నాయని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. అందువల్ల గ్యాస్ సరఫరా విషయంలో వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని నమ్మి అవసరానికి మించి బుకింగ్లు చేయకుండా అవసరం మేరకే సిలిండర్లు బుక్ చేసుకోవాలని వినియోగదారులను కోరారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద గల అన్నా క్యాంటీన్ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన పదార్థాలు రుచిగా ఉంటున్నాయా లేదా అని వినియోగదారులను ఆరా తీశారు. అనంతరం ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారమే భోజన పదార్థాలు ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ల పరిసరాల్లో స్వచ్ఛత, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియా, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం, టాయిలెట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఆర్ఓ వాటర్ ఫిల్టర్ను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని, పాత్రలు, ప్లేట్లను వేడి నీటితోనే కడగాలన్నారు. ప్రజలు తమ సూచనలు క్యాంటీన్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చునన్నారు. ఒడిశాలోని కటక్ నగరంలో ఉన్న ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రామా కేర్ ఐసీయూలో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మరణించగా మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరు ఐసీయూలోనే ఊపిరాడక మరణించగా మరికొందరు బయటకు తరలిస్తూ ఉండగా చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కళాశాల, హాస్పిటల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించారు. ఆసుపత్రికి చెందిన అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించిన ప్రయోజనం లేకపోయింది. 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కామాఖ్య చర్లపల్లి అమృత భారత్ ఎక్స్ప్రెస్కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం. తణుకు, భీమవరంలో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కోడవి పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కొరవైందన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. అఘాయిత్యాలతో ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చూస్తుంటే కాంగ్రెస్ భయాందోళనలు సృష్టిస్తోంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ. కామాఖ్య చర్లపల్లి అమృత భారత్ ఎక్స్ప్రెస్ కేవలం ఒక రైలు మాత్రమే కాదని, ఈశాన్య రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రగతి వారధి అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సామాన్యులకు సైతం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హైస్పీడ్ ప్రయాణాన్ని అత్యంత తక్కువ ధరకే అందించాలనే ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ఈ రైలు రూపొందించడం జరిగిందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 13వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కామాఖ్య చర్లపల్లి అమృత భారత్ ఎక్స్ప్రెస్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆదివారం తణుకు రైల్వే స్టేషన్ లో స్థానిక ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణన్తో కలిసి ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వయంగా రైలులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ భీమవరం టౌన్ స్టేషన్ కు చేరుకున్నారు. భీమవరం స్టేషన్లో పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపతి రామాంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శ్రీనివాస్ వర్మకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమృత భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నర్సాపురం పార్లమెంట్ ప్రజలకు అత్యంత శుభదినంగా మనందరూ కూడా భావించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతం యొక్క రైల్వే అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అమృత్ భారత్ రైలు నర్సాపురం పార్లమెంట్ గుండా ప్రయాణం చేస్తూ తణుకు భీమవరంలో మనం ఆల్టూలు తేవడం జరిగింది. ఏదైతే అమృత్ భారత్ రైలు ఉన్నదో అది భారతీయ రైల్వేలో ఒక అత్యాధునికమైనటువంటి రైలు, ఒక హై స్పీడ్ రైలు. ఈ హై స్పీడ్ రైలు యొక్క ఆలోచన ఏంటి అంటే సామాన్యులు కూడా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి రైల్లో ప్రయాణం చేయాలనేటువంటి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉన్నదో ఆ ట్రైన్ మాదిరిగా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి. దాదాపు 22 కోచ్లు ఉంటాయి, 8 స్లీపర్ కోచీలు, 12 జనరల్, అదేవిధంగా ప్యాంట్రీ కార్, దివ్యాంగుల కోసం ఒక బోగి, దాదాపు 6 రాష్ట్రాల గుండా ప్రయాణం చేసేటువంటి ట్రైన్ ఇవాళ మన ప్రాంతానికి రావడం అంటే మన జిల్లాకి అదంతా కూడా మనం ఆనందించాల్సినటువంటి విషయం. మన జిల్లాకి రావడమే కాదు, ఈ జిల్లా తాలూకు అత్యధిక అవసరాన్ని తీర్చేటువంటి రైలు ఇది. ఏదైతే ఈ ప్రాంతంలో మన జిల్లాలో అందరూ కూడా ప్రతి కుటుంబంతో కూడా ముడిపడి ఉన్నది ఆక్వా పరిశ్రమ, చేపలు కానీ రొయ్యలు కానీ. ఇవాళ ఈ చేపలు రొయ్యలు రైతుల మీద చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో చెరువుల మీద పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి వచ్చేటువంటి కార్మికులు లేకపోతే ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. మీ అందరికీ తెలుసు ఆ సంగతి. అదేవిధంగా ఆక్వా పరిశ్రమ ఏదైతే చేపలు ఉన్నాయో ఈ ప్రాంతంలో పండేటువంటి చేప ఇక్కడి నుంచి మనంతా కూడా ఎగుమతి అయ్యేది బెంగాల్లో ఉన్నటువంటి కలకటా ప్రాంతానికి కానీ, అస్సాంలో ఉన్నటువంటి గౌహతి, సిలిగురి ప్రాంతాలకు కానీ. దీని మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా ఈ ట్రైన్ యొక్క అవసరం చాలా ఎక్కువ ఉన్నదనేటువంటి విషయం మనం గ్రహించాలి. ముఖ్యంగా ఏదైతే చెరువుల మీద పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారో ఇంకా అత్యల్ప ఖర్చుతో, ఇందులో ధర ఏంటంటే కేవలం 500తో 1000 కిలోమీటర్ ప్రయాణం, అత్యాధునిక సౌకర్యాలు, స్లీపర్ కోచ్లు, జనరల్ బోగీలు, సెల్ ఛార్జింగ్స్, అత్యాధునిక టాయిలెట్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం, అలాగే కంప్యూటర్స్ కూడా ఆపరేట్ చేయడం కోసం. దీనికి పుల్ అండ్ పుష్ ఇంజన్స్ ట్రైన్కి 2 పక్కలు ఉంటాయి. ట్రైన్కి 2 పక్కలు ఉండడం వల్ల ట్రైన్ ఆగేటువంటి సమయంలో కానీ, ట్రైన్ తిరిగి ప్రయాణించేటువంటి సమయంలో కానీ, ప్రారంభమయ్యేటువంటి సమయంలో కానీ సమయం కలిసి వస్తుంది. వేగంగా ఆగుతాయి, వేగంగా బయలుదేరుతాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ రైలు వేరే మార్గం గుండా రూట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా నేను మొన్న 6వ తారీఖున సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని కలిసినప్పుడు అనేక ట్రైన్స్ ప్రతిపాదించడానికి వచ్చినప్పుడు ట్రైన్ అప్పటికే వెయ్యాలనేటువంటి నిర్ణయం జరిగినప్పటికీ ఈ రూట్లో లేదు. అప్పుడు నేను ఈ ట్రైన్ యొక్క అవసరాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు ఆయనకు వివరించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కొందరు రైల్వే అధికారులు కూడా అది వాస్తవమని అంగీకరించడం ద్వారా ఆ ట్రైను భీమవరం తణుకు మీదుగా మళ్లించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇవాళ 24లో ఎన్నికలు జరిగాక కూటమి అభ్యర్థులుగా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ విజయం సాధించాక రైల్వేల్లో, హైవేస్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వందే భారత్ నర్సాపురం నుంచి, అలాగే అరుణాచలం ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్, ఈవేళ గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారిని దర్శించుకునేటువంటి మరొక సదుపాయం. చాలామంది వెళ్తాం కామాఖ్య టెంపుల్కి. ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతున్నాయంటే కూటమిలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో భారతీయ రైల్వేని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. వందే భారత్, అమృత్ భారత్ స్లీపర్, అదేవిధంగా ఈ మధ్యకాలంలో బడ్జెట్లో హై స్పీడ్ రైల్వే కారిడార్స్ అంటే బుల్లెట్ ట్రైన్స్ కూడా ప్రయాణించేటువంటి దిశగా ఇవాళ భారతీయ రైల్వేని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎన్డీఏ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్న వల్ల ఇవాళ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా దయచేసి గ్రహించాలి. అదేవిధంగా 7 శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఇవాళ భీమవరం శాసనసభ్యులు హైవేస్ విషయంలో, రైల్వేస్ విషయంలో నిత్యం నాతో మాట్లాడుతూ ఉంటారు. శాసనసభ్యులు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 3 ఎనమదూరు కాలం మీద ఉన్నటువంటి బ్రిడ్జిలకి ఇవాళ అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అంజబాబు గారి నాయకత్వంలో. కాబట్టి ఈ విధంగా పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతానికి మరిన్ని రైళ్లు పరిచయం అవుతాయి. అందులో నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. రైల్వే ఉన్నతాధికారులతో, సౌత్ సెంట్రల్ రైల్వేలో డిఆర్ఎం గారితో, విజయవాడలో కాదు సౌత్ సెంట్రల్ రైల్వే గారితో ఎవరైతే కొత్త ట్రైన్స్కి రూపకల్పన చేస్తారో, ఎవరైతే హాల్స్కి సంబంధించి ఒక కమిటీ ఉన్నదో ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో వందే భారత్ ట్రైను తాడేపల్లిగూడెంలో ఒక హాల్ట్ వేరే ట్రైను, అదేవిధంగా నర్సపూర్ నుంచి విశాఖపట్నానికి
ఒక పగలు ట్రైన్ వెళ్ళేటువంటి విధంగా, అదేవిధంగా విజయవాడ నుంచి బెంగళూరు ఒక ట్రైన్ స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నారు. వందే భారత్ అది నర్సాపురం నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి దాదాపు 20 బస్సులు నర్సాపురంలో బయలుదేరితే బెంగళూరు వెళ్తున్నాయి. కాబట్టి ఈ విధంగా అనేక ట్రైన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతానికి వారణాసి వెళ్ళేందుకు ఒక ట్రైన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మేము చేసేటువంటి ప్రయత్నం కారణంగా, మీ అందరూ ఇచ్చినటువంటి సహకారం కారణంగా, శాసనసభ్యులు ఇస్తున్నటువంటి సహకారం కారణంగా, మిత్రపక్షాల నాయకులుగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు కానీ, గోవింద్ గారు, చంద్రశేఖర్ గారు, రైల్వే డిఆర్యూసీ మెంబర్ కుమార్ గారు, ఇతర పెద్దలందరూ ఇస్తున్నటువంటి సహకారం కారణంగా ఇది సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మన పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో మన భీమవరం మీదుగా 3 ట్రైన్లు రావడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ 2 ట్రైన్స్ రావడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతవాసులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్యులు అయిన తర్వాత నిరంతరం కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు రావాలని ఆలోచన చేసిన నాయకులు వర్మ గారు. ఆయన ఆధ్వర్యంలో మరి 2 ట్రైన్స్ రావటం, అవి భీమవరంలో ఆగటం, అది మన అదృష్టంగా భావించాలి. దానికి కృషి చేసిన భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు భీమవరానికి మరొక ట్రైన్ తీసుకురావడం జరిగింది. ఈ ట్రైన్ చల్లపల్లి వరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా ఇది ఏదైతే అక్వా రైతులకు సంబంధించి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అక్వాకి సంబంధించి ఎగుమతులు ఏ ప్రాంతంలో ఉంటాయో అక్కడి నుంచి వెళ్ళి రావడానికి కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ ట్రైన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ట్రైన్ ఉండడం జరిగింది. మన గౌరవ శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల పైన ఎన్డీఏ కూటమి భాగంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ కూటమే ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో మరి అదేవిధంగా హైదరాబాద్ నుంచి వందే భారత్ కూడా ఇటు నర్సాపూర్ వరకు తీసుకురావడానికి కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్న అందరూ కూడా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ప్రజల తరఫున ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం అహర్నిశలో ఢిల్లీలో రైల్వే భవన్లో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంతో మాట్లాడి ప్రతి విషయాన్ని కూడా ముందర తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి బైపాస్ పెండింగ్ ఉంటే ఈరోజు బైపాస్ కూడా క్లియర్ చేయడం కానీ అదేవిధంగా అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సిఆర్ఎఫ్ ద్వారా. కాబట్టి ఆయన ప్రత్యేకంగా శ్రీనివాస వర్మ గారిని అభినందిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యేలే కామాంధులుగా మారి అబలలను బలి తీసుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు, అత్యాచారాలకు గురైన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్లే రాష్ట్ర పోలీసు వ్యవస్థ పనితీరు దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయిందని ఫైర్ అయ్యారు. 6 నెలల పసిబిడ్డ మొదలుకొని 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా ఎన్ని జరిగినాయో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా తీసుకుంటే ఇంతవరకు బహుశా ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా బహుశా ఏ దేశంలో కూడా ఇన్ని అత్యాచారాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొన్ని వేలు దాటిపోయినాయి. మరి ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు వాళ్ళు మరి వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయటం కానీ స్వయంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ సనాతనులు, ఎందుకంటే ఈ మధ్య సనాతనవాదం కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా ఆంధ్రప్రదేశ్లో. కొత్తమైనటువంటి డ్రామా, కొత్త డ్రామా మొదలైపోయింది. ఏంటి మతం, అదేవిధంగా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామినే మేము రోజు పూజ చేస్తాము. మరి ఇన్నేళ్లలో 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆ మాట చెప్పినట్టు మనం వినలేదు కదా. గతంలో ఏనాడు చెప్పలా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దానికి. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసాడు గనక, లాక్కొచ్చి దేవుణ్ణి కూడా నేను వాడుకుంటున్నా చూడండి అని చెప్తా ఉన్నాడు.
కనుక ఈ సనాతనులు వీళ్ళందరూ కూడా మతం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వీళ్ళు పూర్వరంగం చూస్తే దేవుడే లేడని చెప్పిన ఆయనేమో సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పినటువంటి మరొక ఆయన డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది మహిళల గురించి అనేది వీళ్ళకు ఒక్కసారైనా ఆలోచించారంటే అదేమీ లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ, ఇది చాలా మనుస్మృతి అనుకుంటా అని చెప్పింది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే మహిళలను గౌరవించాలి, పూజించాలి. అలా మహిళలను గౌరవించినటువంటి సమాజమే చాలా ముందుకెళ్తుందని చెప్పి గాంధీ గారు కూడా చెప్పారు ఇదే మాట. ఏంటంటే నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఇన్ ఉమెన్స్ ఇండిపెండెంట్. ఎక్కడ కూడా ఏ దేశమైనా సరే నాగరికతలో ముందుకు పోవాలి అంటే స్త్రీలను గౌరవించాలి, ఆ స్త్రీలకు సమానమైనటువంటి అధికారాన్ని ఇవ్వాలి. అట్లా స్త్రీలను గౌరవించకుండా అణిచివేతకు లేకపోతే వాళ్ళు ఒక భోగ వస్తువులుగా వాడుకునేటువంటి ఏ సమాజం కూడా ఇంతవరకు ముందుకు పోలేదు. గతంలో మనకి భారతం రామాయణం చదువుకున్నాం కదా, సీతను చెరబడితే మొత్తం లంకతో సహా సర్వనాశనం అయిపోయాడు రావణాసురుడు. అదేవిధంగా ద్రౌపదిని నిండు సభలో అవమానం చేస్తే వంశనాశనం అయిపోయాడు దుర్యోధనుడు. ఇలా చరిత్ర అంతా మనకి చెప్తూ ఉన్నా కూడా సత్యాలు మరి ఇప్పటి వరకు కూడా కళ్ళు తెరవనటువంటి పురుషాధిక్య సమాజానికి ప్రతీకలుగా నిలబడ్డ ఈ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి మహిళల మీద ఇంత దారుణంగా జరుగుతుంటే ఒక్క సుగాలి ప్రీతి విషయానికేమో పెద్ద అల్లరి గొడవ చేసినటువంటి పవన్ గారు మరి మా గవర్నమెంట్ వస్తే 5 నిమిషాల్లోనే నేను పరిష్కారం చేస్తా అంటే చివరికి వాళ్ళ అమ్మ వచ్చి రోడ్డు మీద పాపం ధర్నా చేసినా కూడా ఆవిడని పట్టించుకోకుండా అయిపోయింది, మీ పరిష్కారం అయిపోయింది, మీ కేసు అసలు తీసుకోవడానికి వీల్లేదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్లు పరిపాలకులా అని చెప్పి ఆశ్చర్యం వేస్తా ఉంది. పవిత్ర రంజాన్ మాసానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలతో కలిసి హోంమంత్రి అనిత నమాజ్ చేయడంతో పాటు ముస్లిం సోదరులు సోదరీమణులకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలతో నమాజ్ చేయడంతో పాటు ముస్లిం సోదరులు సోదరీమణులకు రంజాన్ తోఫాలను అందజేశారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై వివిధ సమస్యలతో వచ్చిన బాధిత మహిళల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న చైర్పర్సన్ తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి, అనకాపల్లి పీడీ సూర్యలక్ష్మి, ఏసీపీలు నరసింహమూర్తి, లక్ష్మణమూర్తి, చిట్టిబాబు, శ్రావణిలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మేము మహిళా జన్సును అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. మార్చ్ 9th నుంచి మార్చ్ 13th వరకు. ఎందుకంటే కమిషన్ ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ రాలేరు కాబట్టి కమిషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే కమిషన్ మీ చెంతకు అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాము. ఇది యాక్చువల్లీ భారతదేశంలో అన్ని స్టేట్స్లో అన్ని జిల్లాలు కూడా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం. సో ప్రతి స్టేట్లో ఉన్న విమెన్ కమిషన్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. సో ఈ రోజుతో అందరికి అయిపోయింది. మేము యాక్చువల్లీ 13 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము. ఫస్ట్ డే నెల్లూరులో మొదలుపెట్టి తర్వాత గుంటూరు, పల్నాడు, బాపట్ల, విజయవాడ, దెన్ రాజమండ్రిలోనేమో కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఇప్పుడు వైజాగ్లో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం. సో టోటల్గా ఈ జిల్లాల నుంచి ఏ అయితే మాకు వచ్చిన పిటిషన్స్, ప్రీవియస్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ పిటిషనర్స్ని పిలిపించుకోవటం, అలాగే ఆ కన్సర్న్డ్
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఆ కన్సర్న్ ఎవరో ఒకరు నోడల్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే డల్సా నుంచి, దెన్ లీగల్ అడ్వైజర్, వీళ్ళందరూ కూడా వస్తారు. సో పాత పిటిషన్స్ ఏవైతే ఉంటే ఒకవేళ కనుక క్లోజ్ అయితే కనుక అవి వాళ్ళకి హ్యాపీగా ఉందా లేదా, అంటే వాళ్ళు అనుకున్న న్యాయం జరిగిందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, లీగల్ సైడ్ నుంచి కానీ అనేది ఫస్ట్ అడుగుతాం. ఒకవేళ అవ్వపోతే కనుక మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయించడం, అంటే వేరే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ మార్పించి ఎంక్వైరీ చేయడం, అదొకటి చేస్తాము. అండ్ లీగల్ ఎయిడ్ ఏమన్నా డల్సా నుంచి కానీ ఏమన్నా ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలన్నా, లేకపోతే న్యాయ సహాయం ఎలా అప్రోచ్ అవ్వాలి అలా కావాలి కానీ అక్కడికక్కడ కూడా డల్సా వాళ్ళు ఉండి అది కూడా గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని రెవెన్యూ ఇష్యూస్ లేకపోతే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసరికి ఆర్డీఓ గారికి కానివ్వండి వీళ్ళిద్దరికి, ఆర్ కొన్ని కేసెస్ కూడా మేము ఓఎస్సీస్ కానీ పీడీస్కి రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈజీ కోఆర్డినేషన్ అవుతుంది ఏ డిస్ట్రిక్ట్లో అది. సో గుంటూరు, విజయవాడలో మేము అక్కడే ఉంటాం కాబట్టి వాకిన్స్ ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నెల్లూరులో బాగా వచ్చినాయి ఎగ్జిస్టింగ్ పిటిషన్స్ ప్లస్ వాక్ ఇన్ పిటిషన్స్. వైజాగ్లో కూడా మాకు ఎగ్జిస్టింగ్ పిటిషన్స్ కాకుండా మొత్తం ఒక 10 వాక్ ఇన్ పిటిషన్స్ వచ్చినాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ఈ జన్సున్వై చేయటంలో అదొక ఇది. సో రీచింగ్ పీపుల్ అట్ దేర్ డోర్ స్టెప్. ఇంకోటి అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఒకేసారి వాళ్ళకు ఒక సొల్యూషన్ కానీ ఏదైనా ఇచ్చేటట్టు, దట్ ఈస్ వన్ థింగ్. సో ఈ రోజుతో అయిపోయింది 5 days. మేము పాత పిటిషన్స్ ఆల్మోస్ట్ ఒక 137 కేసెస్ ప్లస్ కొత్త ఒక 60 తీసుకున్నాము. దీనిలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు ఎక్సెప్ట్ పల్నాడు ఒక ఫ్యూ పాత పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇన్ మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి మేము పిటిషనర్స్తో మాట్లాడి వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారని చెప్తేనే క్లోజ్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో వైసీపీ మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, విడుదల రజని, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో వైసీపీ మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, విడుదల రజని, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈరోజు నేను మా మాజీ శాసనసభ్యుల సోదరులు మల్లాది విష్ణు గారు కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని చూసి వారి యొక్క ఆశీస్సులు కోరుకోవడం జరిగింది. దేవుడిని ఒకటే కోరుకున్నాం, దేవాలయ పవిత్రతని, ఇక్కడ ఈ దేవాలయంలో ఎటువంటి అపచారాలు జరగకుండా ఇక్కడ భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మేలు జరిగే విధంగా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే విధంగా, తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఉండాలని చెప్పని దేవుడిని వేడుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరం కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆయన యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు, ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి. ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆయనే అందరినీ కాపాడాలి అని చెప్పి ఆయన వేడుకున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం మనపై ఉందని, ఒక విధంగా యుద్ధం లాంటి పరిస్థితి కనిపిస్తోందని, ఇలాంటి తరుణంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. అసోంలోని సిల్చార్లో ప్రధానమంత్రి పర్యటించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజల్లో భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. आजादी के अनेक दशकों तक कांग्रेस की सरकारों ने नॉर्थ ईस्ट को दिल्ली से और दिल से दोनों से ही दूर रखा। कांग्रेस ने नॉर्थ ईस्ट को एक प्रकार से भुला दिया था, लेकिन बीजेपी की डबल इंजन सरकार ने नॉर्थ ईस्ट को ऐसे कनेक्ट किया है कि आज हर तरफ इसकी चर्चा है। आज नॉर्थ ईस्ट
भारत की एक्ट ईस्ट पॉलिसी का केंद्र है, दक्षिण पूर्व एशिया के साथ भारत को जोड़ने वाला सेतु बन रहा है। लेकिन साथियों, जैसे कांग्रेस ने नॉर्थ ईस्ट को अपने हाल पर छोड़ दिया था, ठीक वैसे ही बराक वैली को भी बेहाल करने में कांग्रेस की बहुत बड़ी भूमिका रही है। जब देश आजाद हुआ तो कांग्रेस ने ऐसी बाउंड्री खींचने दी जिसे बराक घाटी का समंदर से संपर्क ही कट गया। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామాఖ్య చర్లపల్లి అమృత భారత్ ఎక్స్ప్రెస్కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన స్వాగతం. తణుకు భీమవరంలో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కోడె పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కొరవైందన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అఘాయిత్యాలతో ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యుద్ధ ప్రభావం ప్రజలపై పడకుండా చూస్తుంటే కాంగ్రెస్ భయాందోళనలు సృష్టిస్తోంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.